ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి ప్లాన్ తెలుసుకుని పోలీసులే షాక్ కు గురయ్యారు. ఈ ఘటనలో నిందితుడు సకారియా రాజేష్ భాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం రేఖా గుప్తాను కత్తితో పొడవాలని నిందితుడు పక్కా ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే భారీ భద్రత కారణంగా తన ప్లాన్ను విరమించుకున్నట్లు సకారియా చెప్పినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో వీధి కుక్కలను తరలించాలని తాను చాలాసార్లు అభ్యర్థించానని, దీని గురించి సీఎం పట్టించుకోకపోవడంతోనే ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నానని పోలీసులకు నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం అధికారిక నివాసానికి వెళ్లడానికి ముందు సుప్రీంకోర్టుకు వెళ్లానని, అయితే కోర్టు బయట సెక్యూరిటీని చూసి అక్కడి నుంచి వచ్చేశానని చెప్పాడు. తర్వాత సివిల్ లైన్స్ లో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ముందుగా ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై కత్తితో పొడవాలని ప్లాన్ చేశానని, భద్రత ఎక్కువగా ఉండటం చూసి కత్తిని బయట పడేశానని నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ నెల 20న ఢిల్లీలోని సివిల్ లైన్స్ లోని సీఎం క్యాంప్ ఆఫీసులో రేఖా గుప్తా జన్ సున్వాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఆమెపై దాడి చేశాడు దుండగుడు. ఫిర్యాదుదారు ముసుగులో వచ్చిన నిందితుడు సకారియా రాజేష్ భాయ్ పత్రాలను అందిస్తూ సీఎంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. పెద్దగా కేకలు వేస్తూ చెంపదెబ్బ కొట్టాడు. ఆమెను వెనక్కి తోసేయడానికి ప్రయత్నించాడు. తక్షణమే భద్రతా సిబ్బంది అలర్ట్ అయి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అనూహ్య ఘటనలో ముఖ్యమంత్రి తల, భుజం, చేతులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో మరో నిందితుడు తెహసీన్ సయ్యద్ అనే వ్యక్తిని కూడా ఢిల్లీ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఇతడు ప్రధాన నిందితుడు సకారియాకు స్నేహితుడిగా గుర్తించారు. దాడి ఘటనలో సకారియాకు సయ్యద్ సాయం చేశాడని, కొంత డబ్బు కూడా పంపించాడని పోలీసులు తెలిపారు. దాడికి ముందు సీఎం నివాసానికి సంబంధించిన వీడియోలను సకారియా తన స్నేహితుడు సయ్యద్ కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. దాడి ఘటన కారణంగా ఇటీవల సీఎం రేఖా గుప్తాకు సీఆర్పీఎఫ్ జవాన్లతో జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు.